హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. ఈరోజు విషయం ఏమిటంటే, స్ట్రీట్ డాగ్స్ కానీ స్ట్రీట్ పప్పీస్ అంటే చాలామందికి చులకన. ఎందుకు? అదే విదేశీ బ్రీడ్ డాగ్స్ కానీ బ్రీడ్ పప్పీస్ అంటే ఎందుకంత మోజు? ఈ విషయం పైన ఈరోజు తెలుసుకుందాం. విదేశీ డాగ్స్ అయినా, విదేశీ పప్పీస్ అయినా, విదేశీ వస్తువులైనా మన భారతదేశంలో ఉన్న వాళ్ళకు చాలామందికి మోజు. విదేశీ చాలా బాగుంటుంది అనే మోజులో పడిపోతున్నారు. మనం వాడే సెల్ ఫోన్లు కానీ, మనం వాడే బట్టలు కానీ, కార్లు కానీ, అద్దాలు కానీ, ప్రతి వస్తువు విదేశీ చాలా టెక్నాలజీతో ఉంటుందనే ఉద్దేశంతో, తక్కువ ధరకే వస్తుంది, క్వాలిటీ బాగుంది అనే ఉద్దేశంతో విదేశీ పైన మోజు పెంచుకుంటున్నాం. మరి ఇది ఎంతవరకు వాస్తవం? మనం గమనించాలి కదా మన నిత్య జీవితం లోపల. అలాగే మన లోకల్ డాగ్స్, లోకల్ పప్పీస్ను వదిలి విదేశీ పప్పీస్ పైన, డాగ్స్ పైన మోజు పెంచుకుంటున్నాం. 5 కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కాదు, లక్షలలో కొన్ని కోట్లు పెట్టి కూడా డాగ్స్ను పెంచుకుంటున్నాం. అది వ్యాపారం కోసం, హ్యుమానిటీతో కాదు. ఈ విధంగా లక్షలలో, కోట్లల్లో పెట్టి డాగ్స్ తీసుకొచ్చి పెంచి పోషించు, అది ఒక వ్యాపార రంగంగా చేస్తున్నారు. సరే, మంచిదే, కానీ వాటినే ఎందుకు అభివృద్ధి చేయాలి? స్ట్రీట్ డాగ్స్ ఏం చేసినాయి? ఏం పంపం చేసినాయి? చెప్పండి మీరే. మనం ఆలోచించాలి కదా ఒకసారైనా. ఈరోజు లైవ్ పెడదామని అనుకున్నా కానీ లైవ్ రావడం లేదు. చాలాసార్లు ట్రై చేశాను. అందుకే మళ్ళీ ఈ ఆదివారం రోజు ఒక మంచి వీడియో చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మనలో ఉన్నటువంటి స్వభావాన్ని మార్చుకోవాలి, ఉన్నదానితోనే సంతృప్తి పొందాలి అనేది మనం అలవాటు చేసుకోవాలి. లేని దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయకూడదు. అంతకంటే ముందు మీకు విషయం చెప్పదలుచుకున్నాను. ఫ్రెండ్స్, సండే గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దేవుని కృప, శాంతి, సమాధానము మీకందరికీ ఎల్లవెల్లా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రార్థించాను. శాంతి, సమాధానము ప్రతి ఒక్కరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఈ సండే రోజు కోరుకుంటున్నాను. ఒక సండే రోజే కాదు, ప్రతి దినము, నేను బ్రతికినన్ని దినములన్నీ కూడా కోరుకుంటున్నాను. ఇంకా అసలు విషయానికి వస్తే, ఇది సంగతి. లోకల్ డాగ్స్, స్ట్రీట్ డాగ్స్, స్ట్రీట్ పప్పీస్ అంటే చులకన. ఎందుకంటే స్ట్రీట్ పప్పీస్ను అంత కేర్ చేయము. ఎందుకంటే వాటికి ఇల్లు లేకుంటుంది, అవి ఎక్కడంటే ఎక్కడ తిరుగుతాయి, గలీజ్గా ఉంటాయి, మోర్లు ఉంటాయి, తర్వాత చెత్తకుప్పల్లో ఉంటాయి, ఎక్కడ పడితే ఎక్కువ అగ్లీగా, గలీజ్గా ఉంటాయి, నీట్గా ఉండవు అన్నట్లు. ఎందుకంటే వాటిని ఎవరు కూడా ఆదరించారు. ఆదరిస్తే ఆ విధంగా ఉండవు. ఆదరించరు కాబట్టే చాలా అపరిశుభ్రంగా ఉంటాయి. అదే బ్రీడ్ డాగ్స్ అయితే వాటికి స్నానం చేయిస్తారు, మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ పెడతారు. మనం పండుకునే పరుపులలో పండబెట్టుకుంటాము. ఎందుకంటే కొనుక్కున్నాం కాబట్టి మన సైకాలజీని ఆ విధంగా ఉంటుంది. ఈ స్ట్రీట్ పప్పీస్ కానీ డాగ్స్ని కానీ కొనుక్కోము. అవి ఉట్టిగా ప్రకృతి పరంగానే పెరుగుతుంటాయి, గాలికి పెరుగుతుంటాయి అన్నట్లు. ఆ గాలికి పెరగడం వల్ల ఈ ప్రకృతిలో ఆ ప్రకృతే వాటిని పోషిస్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఈ చులకన అనేది ఉండకూడదు. స్ట్రీట్ డాగ్స్ అవి మన చుట్టూ ఉండే సమాజంలో ఉన్నటువంటి మనుషులను నమ్ముకొని జీవిస్తుంటాయి. ఈ మూగజీవాలే కాదు, కొన్ని పక్షులు కానీ, జీవులు కానీ మనల్ని నమ్ముకొని జీవిస్తుంటాయి. అది దేవుడు పెట్టినటువంటి విషయం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాటికి ఆసరా అనేది ఉండదు. అవి మనుషుల్ని నమ్ముకొని పెరుగుతాయి, జీవిస్తుంటాయి. ఈ స్ట్రీట్ డాగ్స్కు షెల్టర్ అనేది లేకుండా ఉంటుంది. అందుకే వాటిని పెద్దగా ఎవరు కూడా కేర్ చేయరు. అవి కరుస్తుంటాయి, చేస్తుంటాయి అని మళ్ళీ నిందలు పంపుతాం. ఎందుకంటే మనం ఒక్క పూట కూడా వాటికి అన్నం పెట్టకున్నా అవి కరుస్తాయి. ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చేస్తుంటారు అన్నట్లు. ఇష్టం లేని వాళ్ళే ఈ విధంగా కామెంట్ చేస్తుంటారు. ఇక్కడ కింద స్ట్రీట్ పప్పీస్ ఉన్నాయి. నేను పెంచుకున్నటువంటి పప్పీస్. నేను ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాయి.
డ్యూటీకి పోయే తర్వాత మళ్ళీ ఇంట్లో ఉంటాయి. తర్వాత డ్యూటీ నుంచి రాగానే మళ్ళీ నన్ను పలకరించడానికి వస్తాయి. తోక ఊపడం కానీ, షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, నాకడం కానీ చేస్తుంటాయి అన్నట్లు. అవి వాటి లవ్ ఎఫెక్షన్ ఆ విధంగా ఉంటుంది. అంటే మనం పెంచుకునే రీతిలోనే ఉంటుంది మన సైకాలజీ అన్నట్లు. అదే బ్రీడ్ పప్పీస్ అంటే ఆ జర్మన్ షెపర్డ్ అని, లాబ్రడార్ అని, ఇంకా రకరకాల పేర్లతోటి అవి వ్యాపారం చేసేవాళ్ళు చేస్తుంటే అది ఒక మోజులాగా అయిపోయింది. ఈ స్ట్రీట్ పప్పీస్ అనే వరకు కరుస్తుంటాయి, చేస్తుంటాయి, చంపాలి. నిజంగా కూడా స్ట్రీట్ పప్పీస్ ఈ మధ్యకాలం లోపల చాలా చోట్ల చిన్నపిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ కరవడం కానీ, తర్వాత కొరకడం కానీ, దాడి చేయడం కానీ, చంపడం కానీ 4-5 చోట్ల జరిగినటువంటి సంఘటనలు మనకు మీడియా ద్వారా కానీ కనిపించాయి. వార్తలు అయితే బయటికి వచ్చాయి. కానీ ఆ సంఘటనలు జరగడం కూడా చాలా బాధాకరం. మనం ఒకటి ఆలోచన చేయాలి. ఒక మనిషి దొంగతనం చేస్తున్నాడంటే చేసినటువంటి వ్యక్తిని చంపడం అనేది కాదు. ఆ దొంగతనం అంతతో అంతం కాదు. అతనిలో మార్పు అనేది రావాలి. అంటే అతను దొంగతనం ఎందుకు చేస్తున్నాడు అనే విషయాన్ని మనం కనుక్కోవాలి ఫస్ట్ ఎప్పుడే కానీ. ఆ విషయాన్ని కనుక్కుంటే అతను ఇంకోసారి దొంగతనం చేయడు. అట్లే కూడా ఈ స్ట్రీట్ డాగ్స్ కానీ పప్పీస్ కానీ కరుస్తుంటాయి, చంపేస్తుంటాయి అని ముందే అపోహతోటి వాటిని కొట్టడం కానీ, రాళ్ళు రువ్వడం కానీ, పిల్లల తల్లుల పైన అటాక్ చేయడం కానీ ఇవన్నీ జనరల్గా ఈ సొసైటీలో జరుగుతుంటుంది. ఎవరికైనా భయమే. కానీ ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే అవి ఆకలితో ఉంటాయి. ఆకలి చాలా కోపాన్ని కలిగిస్తుంటుంది. ఆకలితో ఉన్నటువంటి కోపాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఆ టైంలో అవి ఎంతకైనా తెగిస్తాయి. వాళ్ళే కదా మన మనుషులను కూడా మనం కూడా ఎంతకైనా తెగిస్తాం. ఎందుకంటే మన కడుపు నిండాలి కదా. మనం చేసే ప్రతి పని కూడా కడుపు కోసమే, ఆహారం కోసమే పోటీ పడుతుంటాం. ఈ సమాజం లోపల మనగడ కోసం మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. జీవించాలని మనం ఆరాట పడుతూనే ఉన్నాం. అదేవిధంగా ఈ మూగజీవాలు కూడా స్ట్రీట్ డాగ్స్ కానీ పప్పీస్ కానీ ఆహారం అవి తయారు చేసుకోలేవు. వాటికి ఎవరు పెట్టరు కూడా. అవి వెతుకోవాలి, రోజంతా వెతుకోవాలి, తినాలి, పండుకోవాలి. ఆ వెతుకులాట క్రమం లోపలనే అవి ఆకలితో ఉంటాయి. ఆకలితో ఉన్నప్పుడు ఏం చేస్తాయి అంటే చిన్నపిల్లల చేతిలో ఉన్నటువంటి బ్రెడ్ కానీ, పాలు కానీ, చిన్న చిన్న బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ని కానీ తినడానికి ఇవి ప్రయత్నం చేస్తుంటాయి. ఆ సమయం లోపల భయంతో ఉన్నటువంటి ఆ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పరిగెడితే అవి తీసుకోవడానికి పరిగెడతాయి యాక్చువల్లీ. అయితే నా మీద దాడి చేస్తుందనే ఉద్దేశంతో ఆ స్ట్రీట్ డాగ్స్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అయితే ఆ పప్పీస్ డాగ్స్ కానీ ఆకలిని తీర్చుకోవడానికి ఆ విధంగా చేస్తుంటే మనం ఏమనుకుంటామంటే కరుస్తున్నాయి అని ఉద్దేశంతో వాటిని కొట్టి చంపడం కానీ జరుగుతుంది. కానీ ఇది ఎంత మాత్రం సమంజసము కాదు. మన ఇంట్లో పాచిపోయినటువంటి ఆ అన్నాన్ని కానీ, రొట్టె ముక్కల్ని కానీ, ఆ ఫుడ్ను కానీ ఏవైనా ఉంటే తీసి వాటికి పెట్టామనుకోండి, అవి మంచి విశ్వాసాన్ని కనబరుస్తుంటాయి. అవి జీవిస్తుంటాయి. అవి మన దగ్గర కూడా రానేరావు. ఒకసారి మీరు ఆలోచన చేసి పెట్టండి, చూడండి. నేను చెప్పిన విషయం అవునా కాదో మీకే తెలుస్తుంది. కానీ ఆ విధంగా మనం చేయము. పిల్లికి కూడా బిచ్చం పెట్టాం. ఆ పెట్టినటువంటి వాళ్ళే చాలా మటుకు ఏం చేస్తుంటారంటే కర్రలతో రాళ్ళతోటి దాడి చేస్తుంటారు. కుక్కలు అంటేనే అసహ్యం. ముందే స్ట్రీట్ పప్పీస్ డాగ్స్ కాదు, అవి అగిలిగా ఉంటాయి కదా. అవి ఎక్కడంటే ఇక్కడ ఉంటాయి, చెత్త కుప్పల్లో కానీ రోడ్ల పక్కన కానీ ఉంటాయి. అటువంటి జీవులైనా మనుషులైనా ఆ ఉన్న వాళ్ళకు కోపం, అసహ్యం. స్ట్రీట్ డాగ్స్ను ప్రేమించండి. వాటికి అప్పుడప్పుడు మనం అన్నం పెట్టామనుకోండి, వాటి ఆకలి తీరిపోతుంది, అవి మనల్ని కరవవు. ఫ్రెండ్స్, నేను ఈ విషయం మీకు వీడియో ద్వారా తెలియజేయాలనుకున్నా. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఈ బ్రీడ్ డాగ్స్ పైన మోజు పెంచుకుంటున్నాం. యాక్చువల్లీ స్ట్రీట్ పప్పీస్కి ఉన్నటువంటి ఆరోగ్యం, తర్వాత వాటికి ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి, చలాకీగా ఉండే గుణ స్వభావము బ్రీడ్ డాగ్స్కు లేకుంటాయి. అవి పారంకోళ్ళ లాంటివి అన్నట్లు. ఈ స్ట్రీట్ డాగ్స్ నాటుకోళ్ళు, అంటే గ్రామీణ కోళ్ళు. గ్రామీణ కోళ్ళు ఏ విధంగా ఉంటాయి, పారంకోళ్ళు ఏ విధంగా ఉంటాయి, మీరే ఆలోచన చేసుకొని చెప్పండి.
ఇదొక్కటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫారం కోళ్ళు ఏ విధంగా ఉంటాయి, గ్రామీణ నాటుకోళ్ళు ఏ విధంగా ఉంటాయి, ఇదొక్కటే ఆలోచన చేసుకొని మీరు చెప్పండి. అవి బ్రీడ్ డాగ్స్ ముద్దుగా బొద్దుగా ఉంటాయి అని మనం వాటిని ప్రేమిస్తాం, మంచిదే, ప్రేమించడం మంచిదే, మూగజీవి కాబట్టి. మరి స్ట్రీట్ డాగ్స్ కూడా ఏం పాపం చేసినాయి? అందుకే ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వాటిని కూడా అడాప్షన్ తీసుకుంటే, అంటే మనం తెచ్చి ఇంట్లో పెంచుకోమని నేను చెప్తలేము, అది మీ ఇష్టం. కానీ వాటికి కొద్దిగా అన్నం కానీ పెట్టామనుకోండి, అవి కరవవు చేయవు. ఒకసారి చూడండి మీరు, నా జీవితంలో చాలాసార్లు చేసిన వాటిని ఎక్కువ కూడా మనం ఇంప్రెషన్ చేయకూడదు, కొద్దిగా అన్నం పెట్టి వదిలేయాలి. అవి మనల్ని చూడగానే మన దగ్గరకు వస్తుంటాయి. అన్నం పెట్టారన్న ఉద్దేశంతో అవి మన దగ్గరకు వస్తుంటాయి. ఏమీ అనవు కూడా. అనకుండా మనం కోపాన్ని కానీ ప్రదర్శిస్తే అవి కూడా కోపాన్ని ప్రదర్శిస్తుంటాయి. కానీ ఆ ఆకలితో ఉన్నాయి, చేస్తున్నాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి ఎప్పుడే కానీ. ఇదిగో నేను ఇక్కడ వీడియో తీస్తుంటే ఆ పప్పి నా వెంబడే ఉంది, చూడండి. ఇంకా ఇటు కూడా 2 పప్పీస్ వండుతున్నాయి. ఒకటి నల్ల పప్పి, ఒకటి తెల్లది. అక్కడ ఒకటి తిరుగుతుంది. ఇవన్నీ నన్ను చూపెట్టుకునే ఉంటాయి ఎప్పుడు కూడా. రాత్రి పండుకుంటే కూడా కాళ్ళ పక్కన వచ్చి వండుకుంటాయి. తల్లి దగ్గర పాలు మాత్రమే తాగుతాయి, మిగతాదంతా నా దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఫ్రెండ్స్, నేను ముఖ్యంగా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, బ్రీడ్ డాగ్స్ అయినా స్ట్రీట్ పప్పీస్ అయినా ఒకటే. ఆ వ్యత్యాసం అనేది మన లోపల తీసేసుకోవాలి. ఈ సమాజంలో ఉన్నవాళ్ళు అంటే ఒక గౌరవం, లేని వాళ్ళు అంటే ఒక గౌరవం ఏ విధంగా ఉందో ఈ పప్పీస్ కూడా అదే పరిస్థితి ఉంది. స్ట్రీట్ డాగ్స్కు ఎవరు లేకుంటారు కాబట్టి, షెల్టర్ లేకుంటుంది కాబట్టి అంత చులకన అవుతుంది. సమాజంలో కూడా లేని వాళ్ళు అంటే కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అటువంటి భావనను మనం తీసివేసుకోవాలి. ఇదిగో పప్పి. స్ట్రీట్ డాగ్స్ కరిస్తే వాటిని చంపేస్తే అవి మొత్తం నాశనం కావచ్చు, వాస్తవమే. అయితే చైనా నాయకుడు మావో గారు ఒకసారి పక్షులు పంటను నాశనం చేస్తున్నాయని పక్షులన్నింటినీ కూడా, అనగా పిచ్చుకలన్నింటినీ కూడా చంపేశాడంట. చంపేసిన తర్వాత పంట వేశాడు. పంట వేసిన తర్వాత పంట బాగా వస్తుందని ఎక్స్పెక్టేషన్ చేశాడు. కానీ పురుగు పట్టి పంట అంతా నాశనం అయిందంట. అప్పుడు మావో ఆలోచన చేసిందంట అందరితోటి, ఎందుకు ఈ విధంగా అయిందంటే, పక్షులు ఉంటే ఆ పురుగుల్ని తినేస్తే పంట బాగా వస్తుంది అనేది. ఇది ప్రకృతి పరంగా జరిగేటటువంటి విషయం. ప్రకృతి పరంగా సమతుల్యత కనిపిస్తుంది, ప్రకృతే సమతుల్యను చేస్తుంది. ఒక జీవి చనిపోవాలి, ఒక జీవి బతకాలి అనేది ఈ ప్రకృతి నిర్ణయిస్తుంది. ఆ పురుగుల్ని ఆ పిచ్చుకలు తినడం వల్ల, పక్షులు తినడం వల్ల పంట అనేది మంచిగా వచ్చేది. కానీ మావో ఏం చేసిండు, అతి మూర్ఖత్వంతో ఆ పిచ్చుకలన్నిటిని, పక్షులన్నిటిని కూడా చంపేశాడంట. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని గ్రహించి మళ్ళీ మన భారతదేశం నుండి ఆ పక్షుల్ని చాలా వరకు తీసుకొచ్చి మళ్ళీ పంట చేనులో వదిలిపెట్టాడంట. ఆ తర్వాత ఆ పంట చేను మంచిగా వచ్చిందంట. మరి కుక్కల్ని చంపేస్తే ఇంతవరకు కరెక్ట్. కుక్కలు లేకుండా సమాజం ఉంటుందా చెప్పండి? సమాజంలో మనుషులు, మూగజీవాలు, సూక్ష్మజీవులు, రకరకాలైనటువంటి జీవజంతువులు అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ప్రకృతి నిర్ణయిస్తుంది. ప్రకృతి నిర్ణయించిన దాన్ని మనము రిమూవ్ చేయడానికి వీలు లేదు. మనం ఎంతటి వారం చెప్పండి? కేవలం ఒక మట్టి వారం మాత్రమే అని మనం గ్రహించాలి. మనం డిక్టేటర్షిప్ చేయకూడదు ఎప్పుడే కానీ. గాడ్ ఈజ్ క్రియేటర్, అంతా దేవుడే చూసుకుంటుంది, ప్రకృతి చూసుకుంటుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. కుక్కలు కలుస్తున్నాయి, చంపుతున్నాయి అని వాటిని అన్నిటిని కూడా చంపేసాము అనుకోండి, ఈ పిచ్చుకల మాదిరిగానే వస్తుందని నేను అనుకుంటున్నాను.
పిచ్చుకల పరిస్థితి ఏ విధంగా అయితే ఆ చైనాలో జరిగిందో అదే పరిస్థితి రావచ్చు. ఒక జీవిని చంపడం ఎందుకు? ఫస్ట్ ఇదే మనం హ్యుమానిటీతో ఆలోచన చేయాలి. మన లోపల హ్యుమానిటీ లేకుండా ఆలోచన చేస్తే అన్నీ మనకు యాంటీ, అంతా కూడా వ్యతిరేకంగానే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, నేను చేసినటువంటి ఈ వీడియో మీరు చూసి మీకు నచ్చితే నా ఛానల్కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి నా పప్పీస్ను చూపిస్తాను. ఇదిగో ఈ పప్పి బొద్దుగా ఉంది. ఇది స్ట్రీట్ పప్పి. చూడు ఎంత క్యూట్గా ఉంది. చూడరా చిన్న మేల్ డాగ్, మేల్ పప్పి. బాగలేదా? ఇది బ్రీడు డాగ్కు పోటీ పడలేదా చెప్పండి? వైట్ ఫెమేల్ పప్పి. ఆగు, ఏమమ్మా ఏడుకోతావు? హలో ఇస్తావా? వీడియో చూస్తున్నావా? వీడియో చూస్తున్నావా రా? చూసావా లవ్ ఎఫెక్షన్? ఇది డాగ్ యొక్క ఫెయిత్, మంచి విశ్వాసి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చిన్న పట్టు మైకు తింటున్నావు కదా, నవ్వులేస్తే రైట్. ఓకే, ఇదిగో మదర్ డాగ్. మదర్ డాగ్ కూడా స్ట్రీట్ డాగ్.